అనండి. తర్వాత జై శివాజీ, జై జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై శ్రీరామ్. చూడండి, ఈ రోజున మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19 మనకు శివాజీ మహారాజ్ జయంతి. ఆయన జయంతి మనం ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నాం? మనం కేవలం మన గ్రామమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ రోజున ఆయన జయంతి జరుపుకుంటుంది. ఆయన పేరు మీద ఎన్నో సంస్థలు, హాస్పిటల్స్, కాలేజెస్, ఇంకా ఎన్నో కూడా ఇక్కడ మనకి ఈ రోజున కనిపిస్తున్నాయి. అంటే ఆయన పేరు అనేది చిరకాలంగా ఆయన జీవితకాలం ముగిసిపోయి శతాబ్దాలు అవుతున్నది. అయినప్పటికీ కూడా శివాజీ మహారాజ్ అంటే తెలియని వారు ఈ రోజున ఎవ్వరూ లేరు. మరి అలాంటిది ఆ శివాజీ మహారాజు చేసినటువంటి పని ఏమిటి అంటే ధర్మం కొరకు ఆయన కృషి చేశాడు. ఏ ధర్మం? మన సనాతన ధర్మం కొరకు ఆయన కృషి చేశాడు. ఆయన కానీ, ఆయన తల్లి కానీ, ఆయన కుమారుడు కానీ, ఆయన అనుచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం కొరకు వారు ప్రాణ త్యాగం చేసి ఈ రోజున మన భారతదేశంలో ధర్మాన్ని కాపాడడానికి చాలా ప్రధాన పాత్ర వహించి చాలా 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 వాళ్ళు కష్టపడే జీవితాన్ని వాళ్ళు త్యజించారు. మరి ఈ సందర్భంగా మనం ఈ రోజున సనాతన ధర్మం గురించి ప్రాణ త్యాగం చేయనవసరం లేదు. యువత కానీ, మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ప్రాణ త్యాగం చేయనవసరం లేదు. సమయం త్యాగం చేయండి, ధర్మం మిగిలి ఉంటుంది. అవునా కాదా? సమయం త్యాగం చేయండి. సమయము ధర్మం కొరకు మీరు సమయాన్ని త్యాగం చేస్తే ఖచ్చితంగా కూడా ధర్మం అనేది మనము ఖచ్చితంగా మన యొక్క వీరులు కష్టపడేటువంటి ఆ ధర్మాన్ని కూడా మనం నిలబెట్టుకోగలుగుతాం. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆత్మ ఘోషించే అవకాశం ఉంటుంది. ఈ రోజున నేను, నా పిల్లలు, నా కుటుంబము నాది అన్నటువంటి స్వార్థం లేని జీవితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మన కర్మ ఏంటంటే మన ధర్మంలో మన వాళ్ళకు శత్రువులుగా మారిపోయేటటువంటి స్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి హిందువు కులం లేదు. మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఒకే కులం. వారు ఏ కులమైనా అందరం సనాతన బంధువులం, సనాతన హిందువులం. కావున హిందువులందరూ కూడా చూడండి, ఏ రోజునన్నా మనం సోమవారం అభిషేకం చేస్తాం. ఏ కులానికన్నా గర్భగుడికి ప్రవేశం లేదా? ఎవరికైనా మనం డబ్బులు చార్జ్ చేస్తున్నామా అంటే చూడండి, అంటే ధర్మం కొరకు ఎవ్వరు ఏ రకంగా ఎట్లా వెళ్తే సరే, ఎక్కడికి వెళ్ళి కులము లేదు, ప్రతి ఒక్కరు కూడా కలిసి ధర్మాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకుని సంభాజిని ఎంత దారుణంగా చంపారు. మతం మారవా అని చెప్పేసి ఈ యొక్క మొత్తం కూడా చర్మం ఒలిసి రక్తాన్ని తీసినా కానీ నేను చచ్చినా సరే కానీ మతం మారను అని చెప్పాడు. కానీ ఈ రోజున మతం మారడానికి ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తూ ఎన్నో సంస్థ నుంచి డబ్బులు తీసుకుంటూ చిన్న పిల్లలకు కూడా మతం గురించి గిఫ్టులని అవ్వని ఇవ్వని చెప్పేసి వాళ్ళు బైబిల్ చదివితే నీకు ఈ గిఫ్ట్ ఇస్తా, నీకు ఇది చదివితే ఈ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి కూడా వాళ్ళకు మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఇవన్నీ మన హిందువులు గ్రహించి మనందరం ఏకమై మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే అది నిలబడుతుంది. నేను నువ్వు ఒక్కొన్నో ఒంటరి పోరాటం చేస్తే మన సనాతన ధర్మం మాత్రం మిగలడం చాలా కష్టం. కాబట్టి రేపటి మన భవిష్యత్తు, మన పిల్లలు బతకాలన్నా, మన ఆడబిడ్డలు బతకాలన్నా, మన ప్రతి ఒక్కరు కూడా మన ధర్మంలా మన పండగ మనం మంచిగా చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా కూడా మనందరం ఏకమై ఉండాలి. మనందరం కూడా సనాతన ధర్మము అంటే హిందువులందరం కూడా ఏకమై కలిసి పనిచేస్తే మాత్రమే మన యొక్క ధర్మం మిగిలి ఉంటుంది, మన యొక్క పండగ మిగిలి ఉంటుంది. లేకపోతే రేపొద్దున మన పండగలు కూడా చేసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది.
ఇప్పుడు మన జనరేషన్ నడుస్తున్నది. రాను జనరేషన్ మన పిల్లలు, తర్వాత మన పిల్లల యొక్క పిల్లలు బ్రతకాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఎన్నో రకాల మధురు పనిచేస్తున్నాయి. కాబట్టి మన యొక్క ధర్మం ముందుగా మనం తెలుసుకోవాలి. మన యొక్క ధర్మ గ్రంథం మనం తెలుసుకొని మనం ఒక భగవద్గీత, ఈ ఊర్లో ఒక 3000 ఇల్లునే అనుకోండి, మన వాళ్ళకు మన ధర్మ గ్రంథం పంచుకోవాలి. భగవద్గీతలు తెప్పించుకొని నెలకి ఒకసారి భగవద్గీత సత్సంగం లాగా పెద్దగా సభ పెట్టుకోవాలి. అప్పుడు అందరికి అవేర్నెస్ వస్తుంది. చెప్పే వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తాం ఒక గంట సేపు 1 మంత్లో 1 అవర్ అలా. కాబట్టి ఇలా ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. అదేవిధంగా శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని కూడా చాలా చక్కగా అద్భుతంగా కల్వకుంటలా ప్రతిష్ఠింపజేద్దాము. అందరు కూడా పాల్గొనాలి. ఇంటికి బొట్టు పెట్టి మనము కాషాయం జెండా కట్టి ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసి చూపిద్దాం. జై శివాజీ. ప్రతి ఒక్కరి ఇంటి మీద కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరాలి. అవునా కాదా? ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. 24 గంటలు ధర్మం కొరకు నేను సమయం ఇస్తా. కానీ కొంచెం ఏంటంటే కార్యక్రమాన్ని మీరు ముందుగా తెలియజేస్తే సరిపోతుంది అంతే. 24 గంటలు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎవరితోనైనా సరే మన ధర్మం గురించి నేను సమయం ఇస్తా. ఆయన వస్తారో రారో, ఆయనకి ఇంకేదైనా కార్యక్రమం ఉంటుందో అని మీరు అపోహపడని అవసరం లేదు. ఖాళీ మీరు మన కార్యక్రమం గురించి ఎక్కడికైనా వస్తా, దేని కొరకైనా వస్తా. నేను సమయమే కాదు మన ధర్మం కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. జై శివాజీ. జై శివాజీ. కాబట్టి మన ధర్మం గురించి ముందుగా మనం అవేర్నెస్ చేసుకొని అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఉండి మన గ్రామాన్ని మనము డెవలప్ చేసుకొని చుట్టుపక్కల గ్రామాలలో కూడా మన ధర్మం ఏదో తెలియజేస్తాము. ఒక్క నెలకు ఒక్క సభనైనా ఒక్క 1 అవర్ మనం ఏదైనా ప్లాన్ చేస్తే అవేర్నెస్ వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మనం జన్మదినోత్సవం చేయడమే కాదు, మంత్లీ 1 అవర్ అట్లీస్ట్ మనం ధర్మం గురించి ఒక మీటింగ్ లాగా మనం ఏర్పాటు చేసుకుందాం. దీనిపైన ఆలోచన చేయండి. నేను ఎప్పుడైనా ఏ మీటింగ్కైనా మన ధర్మం గురించి రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కాల్ చేసి సరిపోతుంది. ఓకేనా? అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కావున యువత ముందుగా దయచేసి కల్వకుంట యువత మొత్తం కూడా మనందరూ కూడా ఏకమై ధర్మం గురించి ప్రయత్నించాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్.